నిన్న ఒక అమ్మాయి కామెంట్ చేసింది నాకు, "అక్క నేను మీషో రివ్యూస్ చేద్దామనుకుంటున్నాను. బట్ నా ఫేస్ ఏం బాగోదు. నేను వీడియోస్ పెడితే ఎవరైనా ఏదన్నా కామెంట్ చేస్తారేమో అని భయమేస్తుంది. అందుకే పెట్టట్లేదు" అని చెప్పి. బట్ నీకు ఏదైనా ఒక వస్తువు తీసుకొని మీషోలో నువ్వు నలుగురికి కాన్ఫిడెంట్‌గా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలవు. నువ్వు రీల్స్ నేను పెట్టగలను. నాలో ఆ కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే నువ్వు చెయ్యి. అంతేగాని మొహాన్ని చూసి వాళ్ళేదో జడ్జ్ చేస్తారు అని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. ఓకే. నువ్వేం అక్కడ ఎక్స్‌పోజింగ్ చేయట్లేదు. నువ్వేమి అక్కడ ఏదైతే తప్పు పని చేయట్లేదు. నువ్వు రూపాయి సంపాదించుకోవడానికి నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు అంతే. అంతకు మించి నిన్నెవరు క్రిటిసైజ్ చేయాలని చూసినా సరే నువ్వు వాళ్ళని పట్టించుకోకు. సోషల్ మీడియాలో అసలు నెగెటివ్ కామెంట్స్ అనేవి చాలా కామన్. వాటిని నువ్వు తొక్కుకుంటూ పోయి నువ్వేంటో నిలబడి చూపించాలే కానీ ఇలాంటి కామెంట్స్ వస్తాయేమో అని భయపడి ఆగిపోవద్దు. నీ దగ్గర విల్ పవర్ ఉంటే నువ్వేదేం చేయగలవు. సో నీ కాన్ఫిడెన్స్ నువ్వు నమ్ముకో. నువ్వు చేయాలి అనుకున్నది నువ్వు చేసేయి. ఓకేనా? ఒకవేళ ఎవరైనా నా మొహం ఇది ఇలా ఉంది అని ఫీల్ అవుతూ మీకు వెనక్కి తగ్గుతూ ఉంటే కనుక మీరు అలా ఎవ్వరు ఏం ఫీల్ అవ్వద్దు. అలా ఫీల్ అయ్యి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఎందుకంటే నాకు కూడా కామెంట్స్ వస్తున్నాయి ఈ రోజుకి. అంతా బాగుంది నీ మొహం తప్ప, అంతా బాగుంది నీ పళ్ళు తప్ప అనేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. ఎవరో ఒకరు ఆళ్ళు మనల్ని ఏదో తగ్గించాలి, మనలో ఏదో ఇది క్రియేట్ చేయాలి అని చెప్పి ఏదో చేయాలని ట్రై చేస్తారు. బట్ అవన్నీ పక్కన తోసేసి నువ్వు కాన్ఫిడెంట్‌గా నువ్వు చెప్పాలి అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ తర్వాత సక్సెస్ అనేది నీ వెనకాల పరిగెత్తుద్ది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాయ్.